హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోతున్న క్లాస్ ఏంటంటే క్షేత్రమితిలో ఘనపరిమాణం కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము మనం ఇంతకుముందు క్లాస్లో. సో ఈ క్లాస్లో మనం వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకుందాము. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఎలా ఉంటాయి అని ఈ క్లాస్లో మనం నేర్చుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పీడిఎఫ్ రూపంలో కూడా కావాలనుకుంటే www.shinindiaarktutorial.comని విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చదివినట్లయితే, ఒక గది 4 గోడల వైశాల్యం 88 చదరపు మీటర్ల, గది ఎత్తు 4 మీటర్లు అయినా గది నేల చుట్టుకొలత ఎంత? ఒక గది 4 గోడల వైశాల్యం ఎంత ఇచ్చారు? 88 చదరపు మీటర్లు. గది ఎత్తు 4 మీటర్లు అయినా గది నేల చుట్టుకొలత ఎంత? సో మనకి ఒక రూమ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది రూమ్. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు? ఒక గది 4 గోడల వైశాల్యం ఇచ్చాడు. గది మనకు ఈ విధంగా ఉంటుంది కదా, క్యూబ్ షేప్లోనే ఉంటుంది గది. సో మనకు గది వైశాల్యం వచ్చేసి 88 చదరపు మీటర్లు ఇచ్చారు. గది హైట్ వచ్చేసి 4 మీటర్స్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు మనకేంటి ప్రక్కతల వైశాల్యం, ఇప్పుడు క్యూబాయిడ్కి ప్రక్కతల వైశాల్యం ఎంత? 2 × L + B × హైట్ ఫార్ములా. ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసి అంటే 2 × L + B × హైట్. సో మనకి ఇక్కడ హైట్ ఇచ్చాడు. సో అయినా ఆ గది నేల చుట్టుకొలత. సో మనకు గది నేల వరకు వచ్చేసరికి మనకు అది ఎలా ఉంటుంది? రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం షేప్లో ఉంటుంది. గది నేల చుట్టుకొలత అన్నాడు కాబట్టి మనం ఎలా చేసుకోవాలి అంటే, సో మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఎంత అంటే, గోడ అంటే క్యూబాయిడ్ షేప్లోనే ఉంటుంది. సో 88 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఈజ్ ఈక్వల్స్ టు 2 × L + B × H. L + B × H ఫార్ములా. సో 88 ఈజ్ ఈక్వల్స్ టు 2 × L + B × హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మీటర్స్ ఇచ్చాడు. సో 422 2 × L + B ఈజ్ ఈక్వల్స్ టు 22 మీటర్స్. మనకేం అడిగాడు ఇక్కడ? అయినా ఆ గది నేల చుట్టుకొలత ఎంత? గది నేల చుట్టుకొలత అంటే మనకు గది నేల ఏముంటుంది? రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో రెక్టాంగిల్కి చుట్టుకొలత వచ్చేసి 2 × L + B. సో ఫ్రెండ్స్, మనకు 2 × L + B ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? 22 మీటర్స్ వచ్చింది. ఈ విధంగా మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఆన్సర్ అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక గది పొడవు 8 మీటర్లు, వెడల్పు 6 మీటర్లు మరియు ఎత్తు 5 మీటర్లు అయినా ఆ గదిలో ఉంచగల కర్ర గరిష్ట పొడవు ఎంత? సో మనం ఒక గది వేసుకున్నట్లయితే, మనకు ఒక రూమ్ వేసుకున్నట్లయితే, సో ఈ రూమ్లో మనం కర్ర ఇలా ఉంచగలిగితే అది కర్ణం అవుతుంది. సో గరిష్టంగా ఉంచగల కర్ర మనం ఏ రూపంలో పెట్టగలం అంటే కర్ణం రూపంలోనే పెట్టగలము. సో మనం కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి అంటే క్యూబాయిడ్కి అంటే రూమ్ క్యూబాయిడ్ షేప్లోనే ఉంటుంది కాబట్టి కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే L² + B² + H². సో మనకి ఇక్కడ పొడవు లెంత్ ఎన్ని ఇచ్చాడు? 8² అంటే 64 + 6 వెడల్పు ఎంత ఇచ్చారు? బ్రెడ్త్ ఎంత ఇచ్చారు? 6 మీటర్స్. సో 6 × 6 = 36 ప్లస్ ఎత్తు హైట్ 5 మీటర్స్. సో 25. సో మనం చేసినట్లయితే 125 వస్తుంది. సో మనకి ఇంకేంటి 25 5 = 125. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 5√5 మీటర్స్ వస్తుంది. 5√5 మీటర్స్ వస్తుంది. కర్ణము ఈజ్ ఈక్వల్స్ టు 5√5 మీటర్స్ అంటే ఇది కర్ర గరిష్ట. సో కర్ణం ఈజ్ ఈక్వల్స్ టు 5√5 మీటర్స్ వచ్చింది. సో మనము ఒక గదిలో గరిష్టంగా ఉంచే కర్ర పొడవు ఎంత అంటే 5√5 మీటర్స్. మనం ఇంత పొడవు కర్రను ఉంచగలుగుతాము.
ఈ మెజర్మెంట్స్ ఉన్న గదిలో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. పొడవు 8 సెంటీమీటర్స్, వెడల్పు 6 సెంటీమీటర్స్ మరియు ఎత్తు 4 సెంటీమీటర్స్ గల దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? సో మనకు దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి లెంత్ ఎంత ఇచ్చాడు, 8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్, హైట్ ఎంత ఇచ్చాడు, 4 సెంటీమీటర్స్. సో మనకి దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా వచ్చేసి ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL, LB ప్లస్ BH ప్లస్ HL. సో మనకి ఏమేమి ఇచ్చాడు, 2 ఇంటూ LB అంటే లెంత్ బ్రెడ్త్ 8 ఇంటూ 6 ప్లస్ BH బ్రెడ్త్ హైట్ 6 ఇంటూ 4 ప్లస్ H ఇంటూ L హైట్ ఇంటూ లెంత్. సో మనం వీటిని క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఆన్సర్ ఏమొస్తుంది, 2 ఇంటూ 8 6 48, 6 4 24 ప్లస్ 4 8 32. సో మనం వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే 104 వస్తుంది. 104 ఇంటూ 2 మనకి 208 చదరపు సెంటీమీటర్స్ వస్తుంది. దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత వస్తుందంటే 208 చదరపు సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక ఘనం సంపూర్ణతల వైశాల్యం 150 చదరపు మీటర్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత? మనకి ఒక ఘనం ఇచ్చి దాని సంపూర్ణతల వైశాల్యం 150 చదరపు మీటర్స్ అని ఇచ్చారు, అయినా దాని ఘన పరిమాణం ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఆన్సర్ ఏ విధంగా చేయాలి అంటే, సో మనకి ఘన పరిమాణానికి ఫార్ములా వచ్చేసి ఒక ఘనంకి అంటే క్యూబ్కి ఘన పరిమాణం ఫార్ములా వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, సంపూర్ణతల వైశాల్యం ఇచ్చిండు. సో సంపూర్ణతల వైశాల్యము అంటే 6 ఇంటూ ఏ స్క్వేర్, సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ ఏ స్క్వేర్. సో మనకి ఇక్కడ 6a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు, 150 చదరపు సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 6తో క్యాలిక్యులేట్ చేసినట్టయితే 6 2 12 అండ్ 6 5 30. సో మనకేమొచ్చింది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 మీటర్స్ వచ్చింది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 5 మీటర్స్ అవుతుంది. సో మనకు ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి, V is equals to a cube. V is equals to 5 into 5 into 5. సో మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 125 ఘన మీటర్ వస్తుంది, ఘన పరిమాణపు మీటర్. సో మన ఘన పరిమాణం అడిగాడు కాబట్టి ఇక్కడ మనకి 125 ఘన పరిమాణపు మీటర్ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 1728 ఘన సెంటీమీటర్ల ఘన పరిమాణం గల 3 సమఘనాలను ప్రక్కపక్కన చేర్చినప్పుడు ఏర్పడు దీర్ఘఘనం ఘన పరిమాణం సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. సో మనకి దీనికి ఆన్సర్ ఎలా చేయాలి అంటే, సో మనకి సమఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అవుతుంది, సో V is equals to ఏ క్యూబ్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఘన పరిమాణం ఇచ్చాడు అంటే వాల్యూమ్ ఆఫ్ సమఘనం ఇచ్చాడు. సో మనకు వాల్యూమ్ ఆఫ్ సమఘనం ఎంత అవుతుంది, 1728 ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 క్యూబ్. మనకు 1728ని 12 క్యూబ్గా రాసుకోవచ్చు.
సో 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1728 అవుతుంది. సో మనకు అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 12 వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 12 వస్తుంది. మనకు దీర్ఘగణం పొడవు ఏముంటుంది, దీర్ఘగణం పొడవును మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇక్కడ మనం నెక్స్ట్ ఏం అడిగాను, మనకు దీర్ఘగణం యొక్క ఘన పరిమాణాన్ని కనుగొనమన్నాడు. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణాలని కనుగొనమన్నాడు. సో మనకు దీర్ఘగణం ఘన పరిమాణం ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ దీర్ఘగణం ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ B ఇంటూ H. మనకు లెంత్, బ్రెడ్త్, హైట్ కావాలి. సో మనకు లెంత్ ఎలా వస్తుందంటే, అంటే దీర్ఘగణంకు లెంత్ ఏమొస్తుంది, 3 సమగణాలను పక్కపక్కన చేర్చినప్పుడు అని అడిగాడు. సో మనకు 3 సమగణాలు అంటే ఏజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఏజ్ ఈక్వల్స్ 12 సెంటీమీటర్స్ వచ్చింది. సో మనకు లెంత్ ఎలా రావాలంటే, ఈ 3 సమగణాలను పక్కపక్కన పెట్టినప్పుడు అంటే 12 ప్లస్ 12 ప్లస్ 12. మనకి ఇక్కడ ఏమన్నారు, 3 సమగణాలు పక్కపక్కన చేర్చినప్పుడు అని అన్నాడు. సో మనకి ఏజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్ వచ్చింది. సో మనకు లెంత్ ఆఫ్ దీర్ఘగణం మనకి 3 పక్కపక్కన చేర్చడం వల్ల దీర్ఘగణం ఏర్పడుతుంది. సో మనకు అప్పుడు లెంత్ ఏమవుతుంది, 3 దీర్ఘ సమగణాలను పక్కపక్కన అంటే ఒకదానికి 12 సెంటీమీటర్స్ కాబట్టి 12 ప్లస్ 12 ప్లస్ 12 12 ప్లస్ 12 ప్లస్ 12 అవుతుంది. సో లెంత్ ఏమవుతుంది, మనకు 36 సెంటీమీటర్స్ అవుతుంది. లెంత్ ఆఫ్ ది దీర్ఘగణం ఏమవుతుంది, మనకి 36 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకు హైట్ ఏమవుతుంది, హైట్ ఎంత ఉంటుంది, సేమ్ 12 సెంటీమీటర్స్ ఉంటుంది. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా సేమ్ 12 సెంటీమీటర్సే ఉంటుంది. హైట్ బ్రెడ్త్ సేమ్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ దీర్ఘగణం ఏమవుతుంది, LBH. సో మనకి 36 ఇంటూ 12 ఇంటూ 12. సో మనం వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 84 ఘన సెంటీమీటర్స్ వస్తుంది. ఘన సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏమన్నాడు, దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం అన్నాడు. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం. సో దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి, LH ప్లస్ BH ప్లస్ LB. సో 2 ఇంటూ LH ప్లస్ BH ప్లస్ LB. సో మనం ఈ విధంగా రాసినప్పుడు 2 ఇంటూ 36 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 36. సో మనం వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 432 ప్లస్ 144 ప్లస్ 432. సో 2 ఇంటూ 1008 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది, 2016 చదరపు సెంటీమీటర్స్ వస్తుంది. 2016 చదరపు సెంటీమీటర్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసినట్లయితే 35 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చక్రం ఎన్ని చుట్లు తిరిగితే 660 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. సో ఇక్కడ మనకి చక్రం అంటే ఏంటి, సర్కిల్ షేప్లో ఉంటుంది. సో ఫస్ట్ సర్కిల్ మనకి ఎన్ని భ్రమణాలు చేస్తే 660 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది అని అడుగుతున్నారు. అంటే 35 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చక్రం ఎన్ని భ్రమణాలు తిరిగితే 660 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది అని అడుగుతున్నారు. సో మనకు చక్రం సర్కిల్ షేప్లో ఉంటుంది. సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చారు, 35. సో మనకు సర్కిల్ రేడియస్ 35 అని ఉంది. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే, మనం దీని భ్రమణాలను ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయాణించిన దూరం అంటే చక్రం ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్స్ టు మనకేంటి, n అంటే భ్రమణాల సంఖ్య ఇంటూ వృత్త పరిధి. ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ వృత్త పరిధి. ఇప్పుడు మనకు భ్రమణాల సంఖ్య కావాలి, n కావాలి. సో మనకు n కావాలంటే n ఈజ్ ఈక్వల్స్ టు ప్రయాణించిన దూరం బై
వృత్త పరిధి అవుతుంది. వృత్త పరిధి. సో మనకు వృత్త పరిధికి ఫార్ములా ఏంటి? 2πr. 2πr కదా. సో మనకి ఇక్కడ n = ప్రయాణించిన దూరం ఎంత? 660 మీటర్స్. సో ఈ మీటర్స్ని మనం సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇంటూ 100 అని వేసుకున్నాం. ఇంటూ 100 వేసుకున్నాం. సో మనకు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 2πr. మనకు వృత్త పరిధి 2πr. పై అంటే 22/7 ఇంటూ r = 35 సెంటీమీటర్స్. 35 సెంటీమీటర్స్. సో మనకు ఇక్కడ వ్యాసార్థం 35 సెంటీమీటర్స్లోనే ఉంది కాబట్టి మనకు 660 మీటర్లను సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. 7 5 35. 7 5 35. సో ఇప్పుడు మనం ఆన్సర్ ఎలా వేసుకోవాలంటే 660 ఇంటూ 100/2 ఇంటూ 22 ఇంటూ 5 వస్తుంది. సో మనకు నెక్స్ట్ చూసినట్లయితే 30 215 5 3. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? టోటల్ 300 వచ్చింది. సో మనకి ఎంత భ్రమించింది అంటే ఎన్ని భ్రమణాలు చేసిందంటే 300 భ్రమణాలను చేసింది. 35 సెంటీమీటర్ల గల వ్యాసార్థం కలిగిన చక్రం మనకు 300 భ్రమణాలు చేస్తే 660 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మీకు ఎక్కడైనా డౌట్ కానీ ఇంకా ఏదైనా క్రిటికల్గా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.